హాయ్, వెల్కమ్ బ్యాక్ టు యుక్తశ్రీ వ్లాగ్స్. ఈరోజు నేను మిరియాల రసం ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తున్నాను. దానికి ఒక మీడియం సైజు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని ఒక 15 మినిట్స్ పాటు నానబెట్టుకోవాలి. నేను ఆల్రెడీ నానబెట్టుకున్న ఒక గ్లాస్ వాటర్ పోసి నానబెట్టుకోవాలి. ఆల్రెడీ నానబెట్టుకున్న ఒక చిన్న డబ్బాలో అలా నానబెట్టుకున్న చింతపండుని బాగా పిసికి ఆ పిప్పిని పడేసేయాలన్నమాట, ఫిల్టర్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో కానీ రోటిలో కానీ ధనియాలు కొద్దిగా, 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 10 రెమ్మలు వెల్లుల్లిపాయలు, మిరియాలు ఇవన్నీ తీసుకొని, ఘాటు ఎక్కువ తినేవాళ్ళు మిరియాలు ఎక్కువ వేసుకోండి. మెత్తగా లేదా కచ్చాపచ్చాగా దంచి పెట్టుకోవాలి. నేను కచ్చాపచ్చాగా దంచి పెట్టాను. ఇలా దంచి పెట్టుకున్న తర్వాత ఒక మందపాటి గిన్నెలో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం వేడయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి. ఎండుమిర్చి 2, కరివేపాకు కొద్దిగా, ఇవన్నీ వేసుకున్నాక ఆ పొడిని ముందుగా దంచి పెట్టుకున్న పొడిని కూడా కొద్దిగా సేపు ఫ్రై అవనివ్వాలి. ఇప్పుడు కొద్దిగా చిటికెడు పసుపు వేసుకొని కొంచెం కలిపాలి. ఇప్పుడు చింతపండు రసాన్ని ఫిల్టర్ చేస్తున్నాను అన్నమాట. కొత్త చింతపండు వచ్చింది. ఆ కొత్త చింతపండులో పెంకులు కూడా వస్తున్నాయి అన్నమాట. అందుకని ఫిల్టర్ చేస్తున్నా టీ జల్లెడతో. అలా జల్లించుకొని కొద్దిసేపు మరగనివ్వండి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఇంకో గ్లాస్ వాటర్ పోసుకోవాలి. పులుపు ఎక్కువ తినేవాళ్ళు తక్కువ వాటర్ పోసుకోండి, పులుపు తక్కువ తినేవాళ్ళు అట్లా. కొత్తిమీర టేస్ట్కి కొద్దిగా ఫ్లేవర్ కోసం కొత్తిమీర కొద్దిగా సేపు మరగనివ్వాలి, ఒక 5 to 10 మినిట్స్ పాటు. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మిరియాల రసం రెడీ. ఇలా మరగపెట్టాయన్నమాట. ఇలా తెరలే వరకు ఉంచాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మిరియాల రసం రెడీ.